లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఫైనల్ సర్వే ఇదే. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఇప్పుడు ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయో ప్రధానంగా అస్సాం, కేరళ ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించి మనం ఆల్రెడీ గత వీడియోలోనే చర్చించుకున్న ఫైనల్ సర్వేలో ఏ పార్టీ ఏ పరిస్థితుల్లో ఉంది అనేది. ఇప్పుడు అలాగే ఈ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఈ రెండు కూడా పెద్ద రాష్ట్రాలే. ఈ రెండు రాష్ట్రాల్లో మరి ఏ పార్టీకి ఎంతవరకు అనుకూలంగా ఉంది అనేది ఈ సర్వే ఆధారంగా మీకు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తా. సో వీలైనంత త్వరగా ఫాస్ట్గానే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే రెండు పెద్ద రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి. సో ఇదిగోండి ఏప్రిల్ 2026కి సంబంధించి ఇదిగోండి తమిళనాడు 2026 సెకండ్ ప్రీపోల్ సర్వే అండ్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్. సో ఇప్పుడు వీళ్ళు ఏమేం చేశారు ఏంటి అంటే 69 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు ఇట్లా చేసేసారట. సో ఏంటి పొలిటికల్ డెమోగ్రఫీ, ఓటింగ్ ట్రెండ్స్, స్వింగ్ అనాలిసిస్, అసెంబ్లీ వైజ్ పార్టీ, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పర్ఫార్మెన్సు, ఇక ఆ ఫ్యాక్టర్స్ను ఉద్దేశించి వీళ్ళు ఈ యొక్క సర్వే నిర్వహించారు. ఇందులో నార్దర్న్ రీజియన్లో మొత్తం 19 నియోజకవర్గాల్లో 5,700 శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నారు. అలాగే కొంగు రీజియన్లో 20 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 5,250, అలాగే డెల్టా రీజియన్లో 16 స్థానాలకు సంబంధించి 4,350, సౌత్ రీజియన్లో 14 అసెంబ్లీ స్థానాలకు 3,215, మొత్తం మీద 69 అసెంబ్లీ స్థానాల్లో 18,810 శాంపిల్స్ వీళ్ళు కలెక్ట్ చేశారనమాట. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏమేమి ఫ్యాక్టర్స్ అంటే అన్ఎంప్లాయ్మెంట్, లా అండ్ ఆర్డర్, ఉమెన్ సేఫ్టీ, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. మనం ఏదైతే గత వీడియోలో తొలి ప్రీపోల్ సర్వేలో ఏదైతే మాట్లాడుకున్నామో అదే పారామీటర్స్ అనమాట. సో ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి చూడండి ఓట్ షేర్ పర్సంటేజ్ ఎంత వస్తుంది. తమిళనాడులో మొత్తం ఉన్నది 234. సో ఇక్కడ డిఎంకేకి 41%, ఏఐడిఎంకేకి 37%, టీవీకే విజయ్కి 16% బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ. సో ఎన్టీకేకి 4%, ఇతరులకు 2. సో ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే డిఎంకేకి 41% లీడింగ్లో ఉంది, ఏఐడిఎంకే 37. సో ఆల్మోస్ట్ ఆల్ నెక్ టు నెక్ దగ్గరగానే ఉంది బికాస్ ఆఫ్ టీవీకేకి 16% అంటే మామూలు నెంబర్ కాదు, బ్రహ్మాండంగా ఆ పర్సంటేజ్ చీల్చుకున్నట్టే. ఇక అసెంబ్లీ స్థానాల వారీగా చూసుకున్నట్లయితే ఇదిగోండి మ్యాజిక్ ఫిగర్ 118. సో నార్దర్న్ రీజియన్లో 69 స్థానాలు కానీ 38 నుంచి 41 స్థానాలు డిఎంకేకి, ఏఐడిఎంకేకి 30 నుంచి 32. సో ఇక్కడ డిఎంకే కొంత ఎడ్జ్ ఉంది. సో టీవీకేకి 1 నుంచి 2 స్థానాలు. ఇక కొంగునాడు రీజియన్లో 68 స్థానాలు కానీ 32 నుంచి 34, అలాగే ఏఐడిఎంకేకి 34 నుంచి 35. సో ఈ రెండు డి అంటే డి అన్నట్లుగా ఈ కొంగునాడు రీజియన్కి సంబంధించిన దాంట్లో టీవీకేకి 2 నుంచి 3 స్థానాలు, ఇతరులకు 1. ఇక డెల్టా రీజియన్లో 46 స్థానాలు ఉంటే ఇక్కడ 35 నుంచి 40 స్థానాలకు డెల్టా మాత్రం డిఎంకే వాషౌట్ చేసే పరిస్థితి కనపడుతుంది. ఏఐడిఎంకేకి మాత్రం 10 నుంచి 12 స్థానాలే, టీవీకేకి 1 నుంచి 2 స్థానాలు. ఇక సదర్న్ రీజియన్లో 51 స్థానాలు ఉంటే అందులో 30 నుంచి 32 స్థానాలు డిఎంకేకి, 18 నుంచి 29 వరకు ఏఐడిఎంకేకి, 2 నుంచి 3 స్థానాలు టీవీకేకి. ఇక మొత్తం మీద 234 స్థానాలకు కాను 135 నుంచి 147 క్లియర్ కట్ ఎడ్జ్ కొడడానికి స్కోప్ ఉంది డిఎంకేకి అని చెప్పేసి ఈ సర్వేని ఆధారంగా మనం చూడొచ్చు. ఇక ఏఐడిఎంకేకి 92 నుంచి 111 స్థానాలకు మాత్రమే, ఇక టీవీకేకి 6 నుంచి 10 స్థానాలు, ఇతరులకు 1 నుంచి 3 స్థానాలకి ఛాన్సెస్ ఉన్నాయట. సో ఇక్కడ చూడండి తొలి ప్రీపోల్ సర్వేకి ఇప్పుడు ఫైనల్ సర్వేకి ఎంత డిఫరెన్సు. తొలి ప్రీపోల్ సర్వేలో వీళ్ళకి 40% ఉంటే ఇప్పుడు 1% పెరిగింది. ఇక్కడ ఏఐడిఎంకే 38% నుంచి 37% తగ్గింది. ఇక్కడ 1 పెరిగింది, ఇక్కడ 1 తగ్గింది. టీవీకేకి 14 నుంచి 16%, 2%. ఈ 2 పార్టీల కంటే కూడా ఇక్కడ 2% పెరిగింది. ఎన్టీకే అలాగే ఉంది, ఇతరులకి 4% నుంచి 2% పడిపోయింది. సో అంటే ఆ 2% ఇక్కడ యాడ్ అయింది, ఇక్కడ 1 తగ్గి ఇక్కడ 1 పెరిగింది. సో ఆ రకంగా బ్యాలెన్స్ అయింది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా చూసుకున్నట్లయితే ఇదిగోండి తొలి సర్వేలో 119 నుంచి 128 చాలా క్లోజ్గా ఉన్నారు ఇద్దరు కూడా. ఇక్కడ 108 నుంచి 117, టీవీకేకి 5 నుంచి 9, ఇతరులకు 1 నుంచి 3. అదే డిఎంకేకి వచ్చేసరికి ఇక్కడ ఎడ్జ్ పెరిగిపోయింది, ఎందుకంటే 1% పెరిగింది కాబట్టి 35 నుంచి 147 వరకు.
ఇక్కడ కొన్ని స్థానాలు తగ్గినాయి, వీళ్ళకి 1% డౌన్ అయింది కాబట్టి. సో 92 నుంచి 111, టీవీకి 2% పెరిగింది కాబట్టి 6 నుంచి 10 స్థానాలు రావడానికి అవకాశం ఉంది అని అంటారు. సో ఇదంతా కూడా వాస్తవం చెప్పట్లేదు, వాళ్ళ సర్వేని ఆధారంగా వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ని బట్టే చెబుతున్నది. సో 1 నుంచి 3 స్థానాలు ఇతరులకి. ఈ ప్రకారంగా ఈ యొక్క తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ ప్రకారంగా ఉంది. సో ఇక చూసుకున్నట్లయితే సీనియర్ ఏఐడిఎంకి లీడర్స్, ఇక పన్నీర్ సెల్వము, ఈ పారామీటర్స్ ఇవన్నీ చెప్పుకొచ్చారు. సో ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే తమిళనాడు పరిస్థితి అలా ఉంది. ఇక తర్వాత మనం వెస్ట్ బెంగాల్కి వెళ్దాం. ఈ వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి ఇది కూడా పెద్ద రాష్ట్రం, ఎక్కువ స్థానాలు ఉన్నాయి చూడండి, మొత్తం 294. అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అన్ని స్థానాలు ఉన్నాయి, 294. సో 59,400 శాంపిల్స్. ఇది కూడా 10 నుంచి 27 జనవరి వరకు మధ్యలో తీసింది. ఈ ఫైనల్ ప్రీపోల్ సర్వేలో ఇదిగోండి 86 సెలెక్టెడ్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వీళ్ళు శాంపిల్స్ సేకరించారట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నార్దర్న్ బెంగాల్ అండ్ హిల్లీ రీజియన్లో 15 స్థానాల్లో 3,375 శాంపిల్స్, సెంట్రల్ బెంగాల్లో 18 స్థానాలకు 4,320, గ్రేటర్ కోల్కతాలో 32 స్థానాలకు 8,325, జంగల్ మహల్ అండ్ మెదినీపూర్లో 21 స్థానాలు, అందులో 5,148. సో మొత్తం మీద 86 స్థానాలకి 21,165 శాంపిల్స్ కలెక్ట్ చేశారు వీళ్ళు. సో ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఇక బెంగాల్ ప్రైడ్ ఐడెంటిటీ సేమ్ అవే పారామీటర్స్ అనమాట. నో చరిస్మాటిక్ ఫేస్ అగేన్స్ట్ మమతా బెనర్జీ ఎస్ సీఎం ఇన్ ఎన్డీఏ. ఇక తర్వాత లా అండ్ ఆర్డర్, ఎస్ఆర్ వెల్ఫేర్ స్కీమ్స్ టేకెన్ అప్ బై వెస్ట్ బెంగాల్, అవే పారామీటర్స్. సో ఇక్కడికి వచ్చినట్లయితే చూడండి ఇక ఓట్ షేర్ ఎంత, తృణమూల్ కాంగ్రెస్కి 46.5% బ్రహ్మాండంగా వీళ్ళు ఆ పర్సంటేజ్తో ఉన్నారు. బీజేపీకి ఎన్డీఏ పక్షానికి 41.5. సో అంటే 5% డిఫరెన్స్ ఉంది ఇక్కడ. కాంగ్రెస్కి 3.75, సిపిఎంకి 3, ఇతరులకి 5.25%. సో ఆ ప్రకారంగా సో బీజేపీకి ఈ పర్సంటేజ్ అంటే నార్మల్ విషయం ఏం కాదు. తృణమూల్ కాంగ్రెస్కి పోటాపోటీగా వీళ్ళు తెచ్చుకుంటున్నారంటే బీజేపీ అంతకుముందు ఉన్న క్యాడర్ కంటే బాగా ఇప్పుడు ఇంప్రూవ్ అయింది, కానీ గెలుపుకి కొంత దూరంలో ఉంటారు అన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. చూడండి వీళ్ళ మ్యాజిక్ ఫిగర్ 148. సో నార్దర్న్ బెంగాల్ హిల్లీ రీజియన్లో 54 స్థానాలు కాను 26 నుంచి 28 తృణమూల్ కాంగ్రెస్, 27 నుంచి 30 బీజేపీ. ఇక్కడ బీజేపీకి కొంత ఎడ్జ్ కనిపిస్తుంది. కాంగ్రెస్కి 1 రావచ్చు, సిపిఎంకి 0 నుంచి 1 రావచ్చు, ఇతరులకు 1 నుంచి 2 రావచ్చు. ఇక సెంట్రల్ బెంగాల్లో 58 స్థానాలకు కాను 30 నుంచి 38 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్. ఇక్కడ బీజేపీ కంటే తృణమూల్ కాంగ్రెస్ కొంచెం ఎడ్జ్ ఉంది. 1 నుంచి 2 స్థానాలు కాంగ్రెస్, 1 నుంచి 2 స్థానాలు సిపిఎం, ఇక 0 నుంచి 1 ఇతరులు. ఇక గ్రేటర్ కోల్కతాలో 126 స్థానాలు ఉంటే 85 నుంచి 90 ఇక్కడ వాషౌట్ అనమాట. ఒక విధంగా తృణమూల్ కాంగ్రెస్ 90 స్థానాలు సాధిస్తూ 40 నుంచి 42 ప్లేసెస్ మాత్రమే బీజేపీకి. ఇక కాంగ్రెస్కి 1 నుంచి 2, ఇతరులకు 0 నుంచి 1. ఇక జుంజల్ మహల్ అండ్ మెదినీపూర్ 56 స్థానాలు ఉంటే ఇక్కడ 30 నుంచి 32 తృణమూల్ కాంగ్రెస్కి, 25 నుంచి 26 బీజేపీకి, కాంగ్రెస్కి 0 నుంచి 1, ఇతరులకు 1 నుంచి 2. సో టోటల్గా 171 నుంచి 188 తృణమూల్ కాంగ్రెస్కి వచ్చే స్కోప్ ఉంది. అంటే వీళ్ళు కూడా ఈసారి మరలా ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది దీది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక 118 స్థానాల నుంచి 126 స్థానాల వరకు బీజేపీ పరిమితం అవుతుంది. కాంగ్రెస్ కేవలం 2 నుంచి 6 స్థానాలే, సిపిఎంకి 1 నుంచి 3 స్థానాలు, ఇతరులకి 2 నుంచి 6 స్థానాలు. ఇక మనం కంపారిజన్ చేసుకోవాలి. తొలి ప్రీపోల్ సర్వేలో ఎంత వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ప్రీపోల్ సర్వేలో ఎంత పర్సంటేజ్ పెరిగిందా తగ్గిందా, తగ్గితే ఎవరికి తగ్గింది. ఇదిగోండి చూడండి, తొలి సర్వేలో 45.5 తృణమూల్ కాంగ్రెస్కి ఉంటే 46.5 1% పెరిగింది. ఇక్కడ ఎన్డీఏ కూడా 40.5 నుంచి 41.5 ఇద్దరికి పెరిగింది 1%. కాంగ్రెస్కి 3 నుంచి 3.75 వీళ్ళకే పెరిగింది. ఇక తగ్గింది ఎవరికి అంటే సిపిఎంకి 3.5 నుంచి 3% డౌన్ అయింది. ఇతరులు 7.5 నుంచి 5.25కి పడిపోయింది. సో ఆ ప్రకారంగా ఈ ఇతరులు సిపిఎంలో డ్రాప్ అయినవి వీళ్ళందరూ కలిసి షేర్ చేసుకున్నారు. సో ఆ ప్రకారంగా ఉంది. సో ఇక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ పార్టీస్ పరంగా తీసుకున్నట్లయితే తృణమూల్ కాంగ్రెస్కి తొలి ప్రీపోల్ సర్వేలో 178 నుంచి 198. ఇక్కడ పర్సంటేజ్ అయితే పెరిగింది, కానీ సీట్లు అయితే మాత్రం ఓ విధంగా ఆ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కొంత తగ్గినాయి. ఇక్కడ వీళ్ళ స్థానాలు పెరిగింది చూడండి. ఎన్డీఏకి
118 నుంచి 126, కాంగ్రెస్కి 2 నుంచి 6, సిపిఎంకి 1 నుంచి 3, ఇతరులకు 2 నుంచి 6 స్థానాలు. సో ఈ ప్రకారంగా తృణమూల్ కాంగ్రెస్ అనే పార్టీ మరలా అధికారంలోకి రావడం ఖాయం అన్నట్లుగా ఈ సర్వే చెబుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ తమిళనాడు, బెంగాల్ ఈ 2 పెద్ద రాష్ట్రాల్లో కూడా ఆయా ప్రభుత్వాలు మరలా రిపీట్ కాబోతున్నాయనేది ఈ సర్వే యొక్క సారాంశం. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.